గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో తెలియచేయడానికి మనతో పాటు 49 నుంచి డాక్టర్ శ్రీ వాత్సవి ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో రీసెంట్ టైమ్స్లో చూస్తే ఫైబ్రాయిడ్స్, సో ఫైబ్రాయిడ్స్ అనే ప్రాబ్లం ఎక్కువగా వింటున్నాం కదా. సో అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అండ్ ఎవరిలో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాం? ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ అంటే మనము మామూలుగా రెగ్యులర్ లాంగ్వేజ్లో ఏంటంటే కంతులు అని అనుకుంటాం అనమాట. సో ఫైబ్రాయిడ్స్ అనేటివి మెయిన్గా అవి ఎక్కడ ఉన్నాయి అంటే గర్భసంచి లోపల కరెక్ట్ బేబీ ఉండే ప్లేస్లో ఉన్నాయా లేకపోతే మీద ఎక్కడైనా ఉన్నాయా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఫైబ్రాయిడ్ సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ చాలా చిన్నగా ఉందనుకోండి, అది కూడా బేబీ ఉండాల్సిన ప్లేస్లా కాకుండా పక్క ప్లేస్లో ఎక్కడన్నా బయట సైడ్ గర్భసంచి యొక్క బయట సైడ్ ఉన్నా మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. వాటిని మనం సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు అనమాట. ఏదైతే గర్భసంచి లోపల బేబీ ఎక్కడైతే అతుక్కొని బేబీ 9 months పెరగాల్సిన ప్లేస్లో ఉందో దాన్ని మనం ఏంటంటే ఇంట్రామ్యూరల్ ఇంకా మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అంటాం అనమాట. ఆ ఫైబ్రాయిడ్స్ ఇంకోటి సర్వైకల్ ఫైబ్రాయిడ్ అని కరెక్ట్ మన దారిలో ఎక్కడ నుండి అయితే స్పర్మ్ గర్భసంచిలోకి ఎంటర్ అవుతుందో ఆ దారిలో ఉండే వాటిని ఫైబ్రాయిడ్స్ అని మనం ఈ టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ కారణాలు ఉండొచ్చండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐయుఐ ఎవరికి రిఫర్ చేస్తారు అండ్ టోటల్గా ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ ఎన్ని డేస్ పట్టచ్చు అది సక్సెస్ అవ్వడానికి ఐయుఐ? ఓకే, ఐయుఐ ఒక చిన్న వెరీ లో కాస్ట్ ఇంకా ఏంటంటే ఓపీ ప్రొసీజర్ అండి. ఇప్పుడు మామూలుగా కౌంట్ మన కణాల కౌంట్ అంటే హస్బెండ్ ఒక కణాల కౌంట్ కొంచెం తక్కువగా అంటే 15 million మనం WHO ప్రకారంగా నార్మల్ తీసుకున్నట్టయితే, ఒకవేళ 10 millions ఉన్నా 8 millions ఉన్నా ఏంటంటే ఉన్న కౌంట్ కన్నా కొంచెం తక్కువ ఉంది కనుక అటువంటి వారిలో మనము క్లీన్ చేసి ప్రాసెస్ చేసి కరెక్ట్ ఎగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో లేడీస్లో ఆ టైంలో మనము గర్భసంచి లోపలికి మనం కణాలు వేస్తాం కనుక మనకి దాంతో చాలా ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ అంటే ఇట్ డిపెండ్స్. ఇంకా ఏంటంటే ఒకసారి మామూలుగా అయితే మనము 30% అని చెప్తాము, 20 to 30% అని చెప్తాము. కానీ ఎవరికైతే ఇట్లా సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి వాళ్ళకి ఆ ఫైబ్రాయిడ్ తీసేసాక ఐయుఐ చేయడము, ప్లస్ ఇంకా కొందరికి గర్భసంచి యొక్క మూతి చాలా టైట్గా ఉంటుందన్నమాట. అటువంటి వారికి కూడా మనం ఐయుఐ చేయడం వల్ల మనకి ఏంటంటే సక్సెస్ అనేది బాగా పెరుగుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐవీఎఫ్ ఎవరికి చేస్తారా? అంటే ఐయుఐ సక్సెస్ అవ్వని వాళ్ళకి చేస్తారా లేకపోతే డైరెక్ట్గా కూడా ఐవీఎఫ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు మనకి కౌంట్ మరీ హస్బెండ్ ఒక కణాలు లెస్ దెన్ 1 million 2 million అట్లా మరీ తక్కువ కౌంట్ ఉన్నప్పుడు మనం వారిలో ఏంటంటే ఐయుఐ సజెస్ట్ చేయమన్నమాట. ఎందుకంటే చాలా అది ఎట్లయినా అది కాదనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఎండోమెట్రియాసిస్ లేడీస్లో ఏంటంటే ఎండోమెట్రియాసిస్ స్టేజ్ 3 స్టేజ్ 4 అంటే బాగా ఎక్కువ విపరీతంగా లాస్ట్ స్టేజెస్లో ఉండి దాని విపరీతమైన అడిషన్స్ ఉండి అతుకులు ఉండిపోయి అట్లా ఆ కండిషన్స్లో కూడా మనం ఏంటంటే ఐయుఐ సజెస్ట్ చేయం, వాళ్ళకి డైరెక్ట్ ఐవీఎఫ్స్ చేస్తాం. దాంతోపాటు ఇంకా ఏజ్ చూసుకోండి, ఏజ్ ఫ్యాక్టర్స్ బాగా ఏజ్ ఎక్కువైపోయింది ఆల్మోస్ట్ 36 మోర్ దెన్ 35 years, ప్లస్ దాంతోపాటు ఒవేరియన్ ఒక అంటే ఎంత ఉంది లోపల క్వాంటిటీ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఏఎంహెచ్ అని చూస్తామన్నమాట. ఎన్ని ఉన్నాయి ఎగ్స్ ఒక రిజర్వ్ ఎంత ఉంది, మరీ తక్కువ ఉన్నా కానీ డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళిపోతాం మనం. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐయుఐ అండ్ ఐవీఎఫ్ అవి పెయిన్ఫుల్ ప్రొసీజర్సా లేకపోతే పెయిన్లెస్ ప్రొసీజర్సా? ఐయుఐ పెద్ద పెయిన్ ఏమి ఉండదండి, ఎందుకంటే ఇంజెక్షన్స్ ఇచ్చి మనము మామూలుగా ఇంజెక్షన్స్ లాగా ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి ఇచ్చేసి మనం ఎగ్స్ ఒకటి మంచిగా అయ్యాక మంచి సైజ్ వచ్చాక లోపలికి హస్బెండ్ ఒక ప్రాసెస్ ఏమైనా వేస్తాం కదా, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ పెయిన్ఫుల్. కానీ ఐవీఎఫ్లో ఏంటంటే ఇంజెక్షన్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి, దాంతో కొన్ని పెయిన్ఫుల్ ఉంటాయి అన్నమాట. ప్లస్ ఐవీఎఫ్ కూడా అంత పెయిన్ అంటూ ఉండదు, ఎందుకంటే ఇన్ ద ఆపరేషన్ థియేటర్లో మనకి మత్తు ఇచ్చి మనం లోపలికి తీయడము ఎగ్స్ని తీయడము ప్లస్ ఎగ్స్ని పెట్టడం జరుగుతుంది కనుక అది కూడా ఏం పెయిన్ ఉండదు. డాక్టర్, ఇప్పుడు మేల్స్ అండ్ ఫీమేల్స్లో కంపేర్ చేస్తే ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఎవరిలో ఎక్కువ రేషియోలో ఉంటుంది? యూజువల్లీ అందరు ఉమెన్నే బ్లేమ్ చేస్తారు కదా, సో వాట్ డు యూ సే? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీలో ఇద్దరికి ఆల్మోస్ట్ బోత్ ఆర్ నీడెడ్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే కణాలు ఉంటాయి, ఇక్కడ సైడ్ ఏంటంటే ఫీమేల్స్లో గర్భసంచి, ఫీమేల్స్లో ఏంటంటే ఒక గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ప్లస్ ఇంకొకటి ఎగ్ పెరగకపోవడం ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఉండొచ్చు అనమాట. సో ఓవరాల్ మనం అట్లా అనుకుంటే ఒక 30% 70% ఉంటాయి. కానీ ఈ రోజులలో అట్ ద ప్రజెంట్ డే అనమాట
సో బికాస్ ఆఫ్ స్ట్రెస్, ఇంకా బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్ బాగా తీసుకుంటున్నాము, రసాయనిక సబ్స్టెన్సెస్ వాడుతున్నారు, సిగరెట్స్ అనుకోండి, ఇంకా దాంతోపాటు ఆల్కహాల్ అబ్యూస్, ఇంకా బాగా సాఫ్ట్వేర్లో అయితే చాలా ఎక్కువసేపు కూర్చోవడము, దాంతో కూడా స్క్రోటల్ టెంపరేచర్ పెరగడం వల్ల, ల్యాప్టాప్ కూడా అదే దానివల్ల కూడా కూర్చొని బాగా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, దీనన్నిటి వల్ల మేల్ ఫ్యాక్టర్స్ అనేది బాగా మేల్ ఫ్యాక్టర్ కూడా బాగా పెరిగింది. ఓకే, కాల్. హలో 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 మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మనోజ్ గారు, చెప్పండి మీ డౌట్. యాక్చువల్లీ నాకు ప్రెగ్నెన్సీ రాలేదు, 1 year అవుతుంది. ఓకే ఓకే, నేను డాక్టర్ని కలిసాను. ఓకే కలిస్తే మొత్తం ఓకేనమ్మా, అంటే ఎక్స్రే కూడా చేశారు మామూలుగా. చేస్తే మాత్రం ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు. మా హస్బెండ్ కూడా స్పెమ్ టెస్ట్ చేశారు, కణాలు ఏవో తక్కువ ఉంటే టాబ్లెట్స్ ఇచ్చారు. ఓకే, కణాలు ఎంత ఉన్నాయండి తక్కువ అంటే? అంటే 50 అబోవ్నే ఉన్నాయి. కదలిక బాగుందా? కణాల కదలిక అదంతా ఏం తెలియదు మేడం నాకు. ఓకే, యాక్చువల్లీ అంతవరకు చెప్పారు. మామూలుగా తను సాఫ్ట్వేరే, వీక్లీ వన్స్ హైదరాబాద్ వెళ్ళేసి వస్తుంటారు. ఇంకా అది ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? జర్నీ వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? జర్నీ వల్ల ప్రాబ్లం కాదండి. మీకు యాక్చువల్లీ స్కాన్స్ అయ్యాయా? స్కాన్స్ ఇచ్చి మామూలుగా పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే నుండి స్కాన్స్ చూసుకున్నారా మీ డాక్టర్? చూసారు మేడం, అయితే ప్రాబ్లం ఏం లేదమ్మా నీలో అన్నారు. అంటే మెన్సెస్ కరెక్ట్గా వస్తున్నాయి. మీ ఏజ్ ఎంతండి? 26. ఓకే, సో మీ హస్బెండ్ ఏజ్ ఎంత? మా హస్బెండ్ ఏజ్ 30. ఓకే, సో మీరు ఏంటంటే ఇప్పుడు సీరియస్గా ప్లానింగ్ చేసుకుంటే మీరు ఎవ్రీ మంత్ ఒక స్కాన్స్, ఒక 2-3 months స్కాన్స్ చూసుకుంటూ మెడిసిన్స్ ఇచ్చి ఈ టైంకి కలవండి అని చెప్తారు ఫస్ట్. అయితే దాన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటామన్నమాట. సో ఆ 2-3 months కూడా కాకపోతే నెక్స్ట్ IUI ప్రొసీజర్కి వెళ్ళిపోండి. అన్నీ బాగున్నాయని వీ కాంట్ వెయిట్, ఎందుకంటే అన్నీ బాగున్నా కానీ అన్ఎక్స్ప్లెయిన్డ్ అని ఒకటి ఉంటుంది. అన్నీ బాగున్నా కానీ దేర్ విల్ బి సమ్ ఇంటర్నల్ ప్రాబ్లమ్. ఎందుకంటే మెడిసిన్కి తెలిసినంత వరకు, మాకు కూడా తెలిసినంత వరకు 70% అనుకోండి. ఇంకా తెలియాల్సింది, రీసెర్చ్ చేయాల్సింది చాలా ఉంది అనమాట. సో మనకు తెలిసినంత వరకు ఇంతే. సో అన్నీ బాగున్నాయని మనం వెయిట్ చేయొద్దు. మనం సీరియస్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఒక 2 to 3 months మనం ఏంటంటే ఈ టైంలో టాబ్లెట్స్ తీసుకొని ఎగ్ సైజ్ పెరుగుతుందా లేదా, ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, అదే టైంలో మిమ్మల్ని కలవండి అని చెప్తారు మీ డాక్టర్. ఒక 2-3 monthsలో ఇంకా లేదు, అవ్వట్లేదు అంటే దెన్ నెక్స్ట్ IUI ప్రొసీజర్, లేకపోతే గర్భసంచి లోపల ఒకసారి హిస్ట్రోస్కోప్ చూసుకోవడము అనేది మనం చూసుకోవాలన్నమాట నెక్స్ట్ స్టెప్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.